మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. ముఖాలు చూసి చక్కగా ముఖాలు చూసుకోండి, నవ్వుతూ, సీరియస్గా కాదు, నవ్వుతూ చెప్పుకోండి. ఈ నెల ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 81వ కీర్తన, 81వ కీర్తన 16వ వాక్యం చదువుకుందాం. మైక్లో చదువుతారు, చక్కగా మనం విందాం. గోధుమలను అనుగ్రహించి, అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి, నేను వారిని పోషించుదును, నేను వారిని పోషించేదను. చప్పల కొట్టండి, గట్టిగా చప్పల కొట్టండి. ఇంతేనా? చేతులెత్తి గట్టిగా ఒకసారి చెప్పండి, మరోసారి చెప్పండి. హల్లెలూయా. ఓ చక్కటి విషయం ఇక్కడ దేవుడు వాగ్దానంగా ప్రభు మనకిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన చాలా రోషం కలిగిన వాడు, దహించు అగ్నిగా ఇశ్రాయేలీయుల మధ్యలో సంచరిస్తున్నటువంటి ఆ గొప్ప దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి వారు పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఒక కన్న తండ్రి తన పిల్లలకి ఎట్లాంటి కొదువు లేకుండా, ఒక కన్న తల్లి బిడలకి ఎలాంటి పస్సు పడుకోబెట్టకుండా ఎలా చూసుకుంటారో అట్లాగే మనం ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుడు ఆ ప్రజల్ని శ్రేష్టమైన గోధుమలతోనూ యావలతోనూ శ్రేష్టమైన ఫలాలతోనూ అంజూరపు కాయలతోనూ దానిమ్మ ఫలాలతోనూ ఖర్జూరపు ఫలాలతోనూ ఒలీవల కాయలతోనూ తన ప్రజల విషయంలో ఎక్కడ కొదువు లేకుండా కొండ తేనెతో కూడా వాళ్ళని తృప్తిపరుస్తూ వారిని పోషించటం మొదలుపెట్టాడండి. ఆయన వారిని పోషించటం మొదలుపెట్టాడు. ఎన్ని సంవత్సరాలు దేవుడు వాళ్ళని పోషించాడు అని వాక్యం చదివితే 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళని పోషించాడు. ఎన్ని సంవత్సరాలు అండి? నోళ్ళు తెరిచి చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. తర్వాత పోషించలేదా అని అంటే ఇక అవసరపడలేదు. 40 సంవత్సరాల తర్వాత అవసరపడలా. ఎందుకు అవసరపడలేదని అంటే ఆ 40 సంవత్సరాల వరకు ఎందుకు పోషించాడు, 40 సంవత్సరాల తర్వాత ఎందుకు పోషించలేదంటే దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత సమృద్ధిని ప్రభు ఇచ్చాడు కనుక ఇంకా పోషించవలసిన అవసరత చెప్పండి లేదు. వారు అరణ్య మార్గంలో, కఠినమైన మార్గంలో, సమస్యల మధ్యలో, శోధనల మధ్యలో వాళ్ళు ఉన్నప్పుడు వారికి కావలసిన ప్రతి పోషణ, వారికి కావలసిన సంరక్షణ, వారికి కావలసినటువంటి సదుపాయం, వారికి కావలసిన సమస్త ఈవులు, వాటినన్నిటిని కూడా దేవుడు వాళ్ళకి స్పష్టంగా స్వయంగా వాళ్ళకి అనుగ్రహిస్తూ వచ్చాడు. కొన్నిసార్లు వాళ్ళకి ఏం కావాలో బండలో నుంచి పుట్టించాడు వాళ్ళకి. మరి కొన్నిసార్లు ఆకాశాన్ని తెరిచి ఆకాశం నుంచి వాళ్ళకి కురిపించాడు. మరి కొన్నిసార్లు సముద్రం మీద ఒక రకమైన గాలి అలాగ రప్పిస్తే సముద్రం మీద చిన్న చిన్న చేపలను తింటున్నటువంటి పూరేలు పిట్లన్నీ కూడా ఆ గాలికి తట్టుకోలేక వచ్చి ఇశ్రాయేలీయుల యొక్క పాలి ముందు పడితే ఇంచుమించుగా 1.5 ఎత్తులో ఈ యొక్క
ఆ పూరేళ్ళన్నీ పడితే వాటిని శుభ్రంగా కాల్చుకొని వాళ్ళు చక్కగా తిన్నారు, పోషించబడ్డారు. పరలోకపు తండ్రి వాళ్ళని పోషించేటప్పుడు ఒక శ్రేష్టమైన అనుభవంతో వాళ్ళని పోషించుకుంటూ వాళ్ళకి ఎక్కడ కొదువు లేకుండా, కరువు అనేది కనబడకుండా దేవుడు వాళ్ళని పోషించటం మొదలు పెడుతూ వచ్చాడండి. ఈ రోజున కుటుంబ వ్యవస్థలు మనం చూస్తే కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని పోషించుకోలేకపోతున్నాము, మా పిల్లల్ని సరిగ్గా చదివించుకోలేకపోతున్నాము, మా పిల్లల్ని మేము సంరక్షించుకోలేకపోతున్నాము, పరిస్థితి మాకు చాలా వ్యతిరేకంగా కఠినం అనిపిస్తుంది. ఇలాంటి సమస్యల మధ్యలో నిజంగా మేము మా పిల్లలను ఎలా పోషించబడుతున్నామో మాకు అర్థం కావట్లేదు అని మీకు కొన్నిసార్లు ఇట్లాంటి విషయాలు మీకు కలవరాని ఒక తొందరపాటుని కలుగు చేసుకుంటూ వచ్చాయి. వారం తిరిగేసరికి చేతిలో డబ్బులు లేకపోతే కంగారు పడతాం, ఇంట్లో కాస్త బియ్యం లేకపోతే కంగారు పడతాం, ఫ్రిడ్జ్లో కాస్త కూరగాయలు లేకపోతే కంగారు పడతాం, పిల్లలు కడుపు నిండా తింటున్నారో తింటలేదో ఆ విషయాన్ని తల్లి తలంచి లేక తండ్రి తలంచి కొంచెం కంగారు పడతారు. అయ్యో కుటుంబంలో సరిగ్గా పోషించుకోలేకపోతున్నాను. ఒక మనుషుడికి కుటుంబాన్ని పోషించటం చెప్పండి పడకపోవచ్చు. కొన్ని ప్రభుత్వాలు, కొంతమంది ఎమ్మెల్యేలు దేశాల్ని, రాష్ట్రాలను పాలిస్తున్నప్పుడు కొన్ని హామీలు ఇచ్చి పేదలు మేము ఆదుకుంటాం, పేదల పాలిటి మేము పెన్నిది, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి చివరికి ఆ పథకాలు అమలుపరచలేక, వాళ్ళకి ఇవ్వలేక, వాళ్ళకి పోషించలేక, వాళ్ళకి సమకూర్చలేక, ఆ సదుపాయాల్ని కల్పించలేక ప్రభుత్వాలు కొన్నిసార్లు చేతులెత్తేసిన ప్రభుత్వాలు కూడా ఉన్నాయండి. కానీ నేను చెప్తున్న నా దేవుడు ఒక ఎమ్మెల్యే చేతులెత్తేసినట్లు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దివాలా తీసినట్లు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు అట్లా చేతులెత్తేవాడు కాదు. ఆయన నిశ్చయంగా చెప్తున్నాను, శ్రేష్టమైన వాటితో పోషించబోతున్నాడు. నేను కొట్టండి చప్పట్లో కొంచెం గట్టిగా పుచ్చిపోయిన వాటితో కాదు, కల్తీ సరుకు కాదు, నాణ్యత లేని సరుకు కాదు, ఒక స్వచ్ఛమైన శ్రేష్టమైన ఆహారముతో నా దేవుడు పోషించును కాక. హాల్ తగ్గించు. పోషించును కాక శ్రేష్టమైన ఆహారముతో ఆయన పోషిస్తున్నాడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వాక్యంలో ఒక చక్కటి మాట రాస్తుంది. ఆ మాట చదవండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వాక్యం. ఆకాశ పక్షులను చూడుడి. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. విశ్వాసంతో మరి గట్టిగా చేతుల పైకి తల్లిలే చెప్పండి, అందరూ చెప్పండి ఒకసారి విశ్వాసంతో. ఆకాశ పక్షులను పోషిస్తున్న ఆ దేవుడు నన్ను పోషిస్తున్నాడు. చేతుల పైకి తామని చెప్దాం. నిన్నేం చేస్తున్నాడు ఆ దేవుడు? చెప్పండి ఏం చేస్తున్నాడండి? మీ ప్రక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, నా పరలోకపు తండ్రి నన్ను పోషిస్తున్నాడని చెప్పండి. ఇప్పుడు మరలా ఇంకో మాట, నీ పరలోకపు తండ్రి నిన్ను పోషిస్తున్నాడని చెప్పండి. ఇప్పుడు ఒకసారి అందరు గట్టిగా మారుమోగిపోవాలి, చప్పట్లు కొడితే మీరు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. పోషిస్తున్నాడు. ఆకాశ పక్షులు పోషిస్తున్నవాడు, భూ జంతువులు పోషిస్తున్నవాడు, మృగాలను పోషిస్తున్నవాడు,
ఏ జీవికి ఏది కావాలో దాన్ని పోషిస్తున్న ఆ దేవుడు ఈ నెల వాగ్దానం చేస్తున్నాడు, నేను వారిని పోషించేదను, నేను వారిని పోషించేదను, నేను మిమ్ముని పోషించేదను, నేను నిన్ను పోషించేదను, నేను నిన్ను పోషించేదను. వారిని పోషిస్తున్నాను, సంఘాన్ని పోషిస్తున్నాను, విశ్వాసులను పోషిస్తున్నాను, కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఏది అవసరమో ప్రతి అవసరత కలిగేటట్లుగా పోషిస్తున్నాను. కొదువ లేకుండా, అక్కర రాకుండా సమృద్ధిగా నా దేవుడు పోషించునుగాక. ఆమెను చెప్పను, ఆమేన్. గట్టిగా చెప్పను, ఆమేన్. ఇప్పుడు చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక వ్యక్తిని పోషిస్తే ఆ కుటుంబం కానీ ఆ సంఘం కానీ అది ఎలా ఉంటుంది అసలు? మీరు చాలా జాగ్రత్తగా వినాలి, తెలుగు బాగా అర్థం చేసుకోవాలి. పైగా నేను చెప్పే విషయాలు ఇంకా బాగా అర్థం అవ్వాలి మీకు. వేటితో పోషిస్తాడని కాదు నేను చెప్పేది, అర్థమవుతుందా? వేటితో పోషిస్తాడని కాదు, అక్కడ రాస్తుంది శ్రేష్టమైన, చెప్పండి, గోధుమలతో. ఏం పెట్టి పోషిస్తాడని కాదు, పదార్థాన్ని గురించి నేను చెప్పట్లా, ఏ పదార్థాలు పెడతాడని చెప్పట్లా. ఘన పదార్థమా, ద్రవ పదార్థమా, పాయాసం పెడతాడా, ఏం పెట్టి పోషిస్తాడని కాదు నేను చెప్పే విషయం. చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన పోషిస్తే ఎలా ఉంటుంది అనే విషయం. ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. చాలాసార్లు చెప్పాను, కాకపోతే నాకు ఇందులో ఒక క్రొత్త విషయాలు, ఒక 2-3 విషయాలు వస్తే ఆ విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఒక చక్కటి విషయం క్రొత్తగా చెప్తున్నాను, వినండి. చేతుల పైకి దూసాలలో చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. దేవుడు ఒక మనిషిని పోషిస్తే ఎలా ఉంటుంది చూడండి. ఒక విషయం చెప్తున్నాను. ఆదికాండం 45:10-11 వాక్యాలు. నీవు గోషేను దేశమందు నివసిస్తావు. అప్పుడు నీవును నీ పిల్లలు నీ పిల్లల పిల్లలు నీ గొర్రెల మందలు నీ పశువులు నీకు కలిగినది యావత్తు నాకు సమీపముగా ఉండును. ఇకను 5 సంవత్సరములు కరువు వస్తుంది గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన అంతటికి పేదరికము రాకుండా, ఆ మాట నోట్ చేసుకోండి, పేదరికము రాకుండా నేను అక్కడ వారిని పోషించదను. కొట్ట గట్టిగా. వేటితో పోషిస్తాడు కాదు, ఆయన పోషిస్తే నీకు కలిగేదేంటో రాయబడి ఉంది. అదేంటో తెలిసిన, నేను పోషిస్తాను. ఎలా పోషిస్తాను తెలిసిన, పేదరికం రాకుండా. దేవుడు ఒక మనిషిని పోషిస్తే కనుక ఆ మనిషి జీవితంలో పేదరికము కనబడదు. యోసేపు చెప్తూ వస్తున్నాడు వాళ్ళ తండ్రికి. యాకోబు వాళ్ళ తండ్రి ఉన్నాడు, ఆయన పేరు యాకోబు. వాళ్ళ సహోదరులు ఉన్నారు 12 మంది. ఐగుప్తు దేశాన్ని పాలిస్తున్న సంగతి వాళ్ళ తండ్రికి వాళ్ళ సహోదరులకి తెలిసింది. అప్పుడు ఒక వర్తమానం పంపించాడు, ఇదిగో యోసేపు ఇంకా బ్రతుకున్నాడు, ఇంకా చనిపోలేదు. నేను ప్రకటిస్తున్నా, యేసయ్య ఇంకా చనిపోలేదు, బ్రతికి ఉన్నాడు. నేను ప్రకటిస్తున్నా, యోసేపు నా ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన చెప్తూ వస్తున్నాడు, నేను నిన్ను పోషించాలనుకుంటున్నాను. గోషేనులోకి వచ్చి ఉండు, సంఘానికి వచ్చి ఉండు, సహవాసంలో చేర్చబడు.
ఏ సహవాసం అయితే నువ్వు కోరుకున్నావో ఆ సహవాసంలో నిలబడు. ఆ సహవాసంలో నిలబడు. ఆ స్థలానికి నువ్వు రాగలిగితే గనక నేను నిన్ను పోషిస్తాను. ఎలా పోషిస్తాను తెలిసినా, నేను బ్రతికున్నంత కాలం, భూమి ఆకాశములు ఉన్నంత కాలం, సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్నంత కాలం. నేను చెప్తున్నాను ఈ రోజున, జానన్న ఈ మాట చెప్పాడని నోట్ చేసి పెట్టుకోండి. ఇది నా మాట కాదు, నా దేవుని మాటగా చెప్తూ వస్తున్నాను. పేదరికం రాకుండా పోషించబోతున్నాడు ఆయన. విశ్వాసంతో కోట అడిగాయి చేతులు పగిలి సరళ చెప్పండి హల్లెలూయా. పేదరికం కనబడకుండా నా దేవుడు పోషిస్తున్నాడు. మీ జీవితంలో ఎందుకు వస్తుంది పేదరికం? అసలు చాలని తిండి ఎందుకు తింటున్నారు? పిల్లలకి ఫీజులు కట్టుకోవడానికి ఆర్థికంగా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? రోగాలకి ఖర్చు పెట్టుకోవడానికి, సరైన వైద్యం చేసుకోవడానికి స్తోమత లేని పరిస్థితి ఎందుకు రావాలి? అలా రావటానికి గల కారణం ఏంటి? పేదరికం చేత మనిషి రోజున నలిగిపోతున్నారు, తలెత్తుకోలేకపోతున్నారు, నలుగురు మనుషులు తిరగలేకపోతున్నారు. కారణం ఏంటి తెలిసినా, నేను ఒక పేదవాడినయ్యా, నాకు డబ్బులుంటే సమాజంలో విలువ ఉంటుంది, కాస్త ఆస్తులు పోగు చేసుకుంటే సమాజంలో ఘనతగా చూస్తారు. నేను ఒక పేదవాడిని, నా పేదరికాన్ని బట్టి సమాజంలో అందరి మధ్యలో గౌరవముగా తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. నా పేదరికం నన్ను ఆ విధంగా అనుస్తుందని ఇక్కడ చాలామంది పేదరికాన్ని బట్టి కుమిలిపోయే వాళ్ళు ఉన్నారండి. మీ పేదరికం ఎంతో నాకు తెలుసు. 50 రూపాయలు కాగితం తీసుకుని వస్తే 5 మంది పిల్లలకి 10 రూపాయలు ఇచ్చి కానుక వేసుకునే పరిస్థితి మీ పేదరికం. అది మీ పేద పరిస్థితి ఏంటో నాకు బాగా తెలుసు. సమృద్ధిగా ఆహారం ఏమండి, వారంలో ఒక్కరోజు నాన్ వెజ్ తెచ్చుకోవటానికి కూడా పిల్లలకి కడుపు నిండా పెట్టుకోవటానికి. యవనస్తులు ఆడపిల్లలు మంచి వయసుకు వస్తున్నారు, వాళ్ళకి సరైన బట్టలు లేక. ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఒక సమృద్ధ కుటుంబంలో కనబడకుండా పేదరికం చేత పీడించబడుతున్న వాళ్ళు వచ్చినవన్నీ కూడా అన్ని స్థలాల్లో సర్దటమే సరిపోతుంది. డబ్బులు మిగలట్లేదు. సంపాదించిన దాంట్లో కూడబెట్టుకొని ఏదైనా ఒక స్థలమో పొలమో కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకొని ఏదో సొంత ఇళ్ళల్లో బ్రతుకుదామంటే ఆ పరిస్థితి కనబడట్లా. కష్టపడుతున్నారు, శ్రమపడుతున్నారు, ఒళ్ళు ఓనమైపోతుంది, రక్తం ఆవిరి చేసుకుంటున్నారు, చెమట కారుస్తున్నారు, కండలు కాస్త అరిగిపోయేటట్లుగా ప్రయాసపడుతున్నారు. ఎంత ప్రయాసపడినా మీ పిల్లలకి భవిష్యత్తు ఇచ్చే స్థితి మీకు కనబడట్లేదండి. వ్యాపారం జరక్క, వెళ్ళిన స్థలంలో సరైన పని దొరక్క, భార్య పిల్లలు అందరూ కలిసి మూట కట్టుకుని సామాన్లన్నీ కూడా ఎక్కడికో తెలంగాణ. ఎంత సంపాదిస్తున్నావు? ఏదో బ్రతకాలి కదన్నా, పేదవాళ్ళం కదా. సమృద్ధిగా ఇవ్వలేకపోతున్నాం, సమృద్ధిగా చేయలేకపోతున్నాం, కనీసం దశభాగం కానుక కూడా వేయలేని స్థితిలోకి వచ్చేసామన్నయ్య. పేదరికం. నీ నిరుపేద స్థితిని నా ప్రభువుకు తెలుసు. నీ మధ్య తరగతి బ్రతుకుతున్న ఆ బ్రతుకు నేను ప్రకటిస్తున్నా యేసుకు తెలుసు. ఆయన ఈ నెల వాగ్దానం చేస్తున్నాడు, నేను పోషిస్తాను. నేను పోషిస్తే పేదరికం రాకుండా పోషించబోతున్నాను. విశ్వసించు. ఇక మీదట నీ చరిత్ర మారుతుంది, నీ పరిస్థితులు మారుతున్నాయి, నీ స్థితిగతులు మారుతున్నాయి. ఆ విధంగా నా దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. చేతుల పైకి తలలే చెప్పండి. ఎప్పుడు పేదరికంగా రాకుండా ఎప్పుడు పోషిస్తాడు తెలిసినా, నీవు నీ పిల్లలు, నీ కలిగిన ఆస్తి, నీ గొడ్లు, నీ కొట్టిన పొలాలు సమస్తము నాకు సమీపముగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ రోజున ఎందుకని పేదరికం కలుగుతుందంటే, నీవు కానీ, నీ పిల్లలు కానీ, నీ కుటుంబం కానీ, నీ భార్య కానీ, నీ భర్త కానీ యేసుకి సమీపముగా ఉండలేదు. యోసేపు అంటున్నాడు కదా, నీవు నీ పిల్లలు
అందరు నాకు సమీపముగా ఉండాలి, నాకు సమీపంగా ఉండాలి. సమీపించట్లేదు. ఆదివారం వస్తుంటే సమీపంగా ఉండవలసిన వాళ్ళు సమీపంగా ఉండటం లేదు. సహవాసంలో ఉండవలసిన వాళ్ళు సహవాసంలో ఉండటం లేదు. నా ప్రభు మాటగా చెప్తూ వస్తున్నాను. పేదరికం పోవాలనుకుంటున్నావా? ఆయనకి సమీపముగా నీవు నీ పిల్లలు బ్రతకాలిక మీదట. కొట్టండి చప్పట్లు. మరి దూరంగా బ్రతకటం కాదు, కమ్మింగ్ వస్తుంది చూడండి, దూరంగా బ్రతకటం కాదు. ఆదివారపు ఆరాధన కూడా రాలేని ఒక స్థితిలో ఉండిపోవటం కాదు. పాపపు ఛాయల్లో పడి నా ప్రభుకు దూరం అయిపోతున్నాను, అక్రమాల్లో పడి దూరం అయిపోతున్నాను, చేస్తున్న చెడు పనుల్లో పడి దూరం అయిపోతున్నాను, దేవుని సన్నిధానికి రావడానికి ముఖము చల్లటం లేదు. ఎందుకు చల్లట్లేదు? నీకు ఏమైనా శత్రువులు ఉన్నారు ఇక్కడ? పగస్తులు ఉన్నారా? దూరం చేసే వాళ్ళు ఉన్నారా? దూరపరిచే వాళ్ళు ఉన్నారా? వెళ్ళగొట్టే వాళ్ళు ఉన్నారండి? నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీ పిల్లలు, నీ ఆస్తి, నీ మంద సమస్తము నాకు సమీపంగా ఉండాలి. అప్పుడు నేనేం చేస్తానంటే పేదరికం రాకుండా నిన్ను పోషిస్తాను. నేను చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి అమ్మా. భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు. ఏంటి వాళ్ళిద్దరూ వస్తే పిల్లలు గాడిదలు తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు కొన్నిసార్లు. ప్రభుకి దగ్గరగా ఉండవలసిన వాళ్ళు, ప్రభు నీడలో ఉండవలసిన వాళ్ళు, ప్రభు యొక్క చెంత చేరి, ప్రభా నేను నా కుటుంబం ఎప్పుడు నీ చెంత ఉండాలి. దావీదు అంటాడు కదా, నువ్వు నాతో ఒక మాట చెప్పావు, నీ మాట సత్యం, నీ మాట సత్యం. ఏంటి? దేవుడితో అంటున్నాడు, ప్రభా నువ్వు నాకు ఒక మాట ఇచ్చావు కదా. ఇచ్చాను. ఏ మాట ఇచ్చాను? నిత్యము నీ సన్నిధిలో నా సంతానం ఉండునట్లు దానిని నీవు ఆశీర్వదించాలి. ఎప్పుడు నా కుటుంబం, నేను, నా భార్య, నా భర్త, నా పిల్లలు అందరం నిత్యము ఎప్పుడు నీ సన్నిధిలో ఉండాలయ్యా. అది ఆశీర్వాదం అంటే. సమీపంగా ఉండాలండి. అట్లాంటి పరిస్థితి ఎవరికైతే కలుగుతుందో వారికంట పేదరికం రాకుండా దేవుడు పోషించబోతున్నాడు అంటే అండి. చేతుల పైకితో సలహలు చెప్పండి. ఎందుకు వస్తుంది మీకు పేదరికం? నాకు అర్థం కావట్లేదు. పేదరికం రావటం గల కారణం ఏంటి? సామెతల గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. చూడండి, 28వ అధ్యాయం 19వ వాక్యం. 28:19. 28:19. తన పొలమును సేద్యము చేసుకుని వానికి, పొలాన్ని సేద్యం చేసుకునే వాడికి కడుపు నిండా అన్నము దొరుకును. కడుపు నిండా అన్నం దొరుకుతుంది. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి, ఆ మాట నోట్ చేసుకోవాలి, వ్యర్థమైన వాటిని అనుసరించే వాడికి కలిగే పేదరికము, కలిగే పేదరికము ఇంత కాదు, అంత కాదు. మరి ఇంకోసారి చదువు, మళ్ళీ చదువమ్మా, మళ్ళీ చదువు. వాళ్ళు బుర్రకెక్కలేదు అనుకుంటా, అదో రకంగా వస్తున్నారు నా మోహం మనకి. తన పొలము సేద్యము చేసు, పొలాల సంగతి మనకి ఎందుకు? వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలిగే పేదరికము ఇంత కాదు, అంత కాదు. పేదరికం కలగటానికి గల కారణం ఏంటి తెలిసిన? వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నారు. వ్యర్థం. వేటిని అనుసరిస్తున్నావు? వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నావా? పనికిరానిది. ఏమండి? వ్యర్థమైన వాటిని. కొత్తగా సినిమా రిలీజ్ అయిందంట. ఆ కాలనీలో ఉంటున్నటువంటి కుర్రోళ్ళు అందరూ కలిపి, ఏమండి, పవర్ స్టార్ అంటే బ్యానర్లు కట్టేస్తున్నారు. ఒక్కొక్కడు బ్యానర్లు 15 అడుగులు 20 అడుగులు బ్యానర్లు. ఆ బ్యానర్ల కింద ఒక్కొక్కడు ఫోజులు ఇచ్చుకుంటా ఫోటోలు. ఈ మధ్యన ఏంటి, నేను కొన్ని పోస్టులు చూస్తుంటే సగం మంది మన పిల్లలే ఉన్నారు అందులో.
మగపిల్లలు ఉంటే సరిపోయింది, ఆడపిల్లలు కూడా ఆ ఫ్లెక్సీలో ఫోటోలు ఏంటంటే ఈమె కూడా స్పాన్సర్ చేసిందంట. ఆ కాలనీలో ఏమండి ఎక్కడో సినిమా రిలీజ్ అయితే ఇక్కడ 10 ఫ్లెక్సీలు. ఎంత అయిందిరా దీనికి? ఇంచుమించుగా 4-5 వేల రూపాయలు. ఏంది నీకేమన్నా కూడి పెట్టిందా? చెప్పరంటండి, కూడేమైనా పెట్టిందా? వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నందుకు వస్తుంది పేదరికం. కావాలంటే చూడండి, ఇళ్లల్లో పరిస్థితి బాగుండదు కానీ చీపు నిక్కర తాగాలి. ఏ నిక్కరో? వేసుకునే నిక్కర ఉండదు కానీ పోసుకునే నిక్కర కావాలి. వాడికి ఆ నిక్కర కావాలి. వ్యర్థమైన దానికి 10 ప్యాకెట్లు తాగుతాడు సిగరెట్లు. ఆ 10 ప్యాకెట్లు తాగే ఆ సిగరెట్ డబ్బులు ఉంచుకుంటే వారానికి ఇంచుమించుగా అతను ఖర్చు పెట్టేది 2,000 రూపాయలు సిగరెట్లకి. వ్యర్థమైన దాని కొరకు. ఈ మధ్యలో పాపం ఒక ఆమె పరిచయమైందిలేండి. ఈ మధ్యన ఒక ఆమె పరిచయమైంది. అదేదో ఊరిలో ఒక ఆమె పరిచయమైంది. ఉన్న పిల్లం కాక అద్దె పిల్లను దాన్ని పరిచయం చేసుకున్నాడు. ఉన్న పిల్లానికి ఏం కొని పెట్టడు. ఆ అద్దె పిల్లల్ని వేసుకొని పాపం వినుకొండలో ఎక్కడెక్కడ షాపింగ్లు ఉంటున్నాయో, ఎక్కడెక్కడ ఏమండి సూపర్ మార్కెట్లు ఉంటున్నాయో, ఎక్కడ చూసిన వాళ్ళే కనపడుతున్నారు. అరే ఏంటన్నా, ఒక 4 రోజులే, నా వయసు అయిపోతుంది కదా. వయసు అయిపోతే చేతులు పైకి తీసారని చెప్పండి. ఏంటి వ్యర్థమైన దానికోసం? అది ఎవరో తెలియదు. నీకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నీ కుటుంబం ఉంది. ఎందుకు? వ్యర్థమైంది, దేనికి పనికిరాని విషయాలండి. చేతులు పైకి తీసారని చెప్పండి. కొంచెం గట్టిగా వెళ్ళే చెప్పండి. కొంచెం గట్టిగా వెళ్ళే చెప్పండి. గట్టిగా సరాలి చెప్పండి. పూటకి పని వెతుక్కుని, పూటకి పని వెతుక్కుని 4 డబ్బులు సంపాదిస్తుంటేనే అంత పోషించబడుతుంది కుటుంబం. ఈ పని పాట లేకుండా పిల్లితల కోరికే వాళ్ళు కొంతమంది ఉంటారు. పిల్లితల కోరికే వాళ్ళు ఏ పని పాట ఉండదు. బెట్టింగులు. 4 ఆడవాళ్ళు కూర్చున్నారంటే చెట్టు కింద ఆ రోడ్డు మీద ఒక 10 గీతలు గీసి అష్టాశమ దానికి బెట్టింగ్లు. వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడుతున్నారు కనుక పేదరికం వస్తుంది. అనవసరమైన పేదరికం నీ కుటుంబంలో ఎందుకు వచ్చింది? వాళ్ళని వీళ్ళని చూసి ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళకి పరుపు ఉంది, నా కొంపలో కనీసం ఏం లేదు, సాపకం లేదు. పెళ్ళేది చేసుకున్నావు, ఇప్పుడు పరుపు కొనాలా మనిషి. వాళ్ళకు ఉంటే ఉంది, బాగా సంపాదిస్తున్నారు, నీకు లేదు కదా, మౌనంగా ఉండు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాతలు పెట్టుకుని నీ స్థితికి మించి, నీ కుటుంబ పరిస్థితులకి మించి ఎందుకు ఖర్చు పెట్టుకుంటున్నావు నాకు అర్థం కావట్లే. నీ కుటుంబానికి మించి వాళ్ళు తింటున్నారు, త్రాగుతున్నారు, వాళ్ళు సంతోషిస్తున్నారు. వాళ్ళలాగా ఉండమని కాదు, నీకు వెనకాల నీకు నీ పిల్లలకి భవిష్యత్తు చూపాలి. నువ్వు వ్యర్థమైన దాన్ని అనుసరించవద్దు. నీ స్థితి ఏంటో, నీ స్థితిని బట్టి నువ్వు అడుగులు వేస్తే ఒక రోజు నీ పేదరికం యేసు నామంలో తొలగించబడబోతుంది. చేతుల పైకి ఎదుగుతారు ఆమెను చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. మరోసారి చెప్పండి హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వాక్యం ఒక మాట రాస్తుంది. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వాక్యం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో పేదలు ఉండరు. పేదరికం ఉండరు అంతే. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. నేను పేదరాలని
ఏమ్మా కొబ్బరి నూనె అన్న పెట్టుకోకపోయా? అమ్మ అసలు కొబ్బరి నూనె పెట్టుకో, పేదరాలని కొబ్బరి నూనె పెట్టుకోవడానికి కూడా పేదరికమేనా? తలకి కొబ్బరి నూనె పెట్టుకోవడానికి కూడా పేదరికమేనా? అమ్మ తల్లి, నాకు ఎందుకు అనుమానంగా ఉంది, నేను చూస్తుంటే అసలు ఒంటికి సబ్బన్న పూసుకుంటావా అని అడిగాను. నేను డౌట్ వచ్చి నాకు అర్థం కాలేదు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. నేను చెప్పే విషయం, దేవుని మాట ఎవడైతే వింటాడో, దేవుని వాక్యాన్ని ఎవడు అనుసరిస్తాడో, వారి జీవితంలో పేదరికం, పేదవాళ్ళు ఉండరంతే. విశ్వాసంతో ఆమెను చెప్పుకోండి. మా ఇంట్లో పేదవాళ్ళు కానీ పేదరికం కానీ ఉండకూడదు అనుకున్న వాళ్ళు విశ్వాసంతో చప్పలు కొట్టండి. కొట్టా చేతులు పైకి తెచ్చి సరేలే చెప్పండి. ఇక రేపటి నుంచి ఏమండి ఇక మా వాళ్ళు కూడా మీ చరిత్ర. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు అలాగ వెళ్తున్నారు, 500 నోటు ఒకటి వింటున్నారా? 2000 రూపాయల నోటు ఒకటి కనబడింది. మీరు దేని తీసుకుంటారు? నలుగురు చెప్పండి, దేని తీసుకుంటారు? 500 నోటు ఒకటి, 2000 రూపాయల నోటు ఒకటి మీకు కనబడింది. మీరేం తీసుకుంటారు? 2000 రూపాయల నోటా? అది మీ జ్ఞానం. అది బ్యాండ్ అయిపోయి ఎంతకాలం అయింది? చేతులు పైకి సరేలే చెప్పండి. మీకు ఎంత చెప్పినా మీ దరిద్రం పోవట్లేదంటే నేనేం చెప్పేది? అది బ్యాండ్ అయిపోయి పనికి రాక అక్కడక్కడ ఏంటి ఆ 2000 రూపాయలు సమోసాలు కల్పిస్తుంటే 2000 రూపాయలు. మోహం చూడు, మోహం. ఈ దీక్షలు నాకే మోహం పెట్టుకొని అనాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే. అంటే బాధపడతారని లోపల అనుకుంటాను నేను. చేతులు పైకి సరేలే చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. 2 చేతులు పైకి సరేలే చెప్పండి. 500 కాగితం ఒకటి, 200 కాగితం ఒకటి మీకు కనబడింది అనుకో, ఏం చేస్తారు? మీరు ఏది తీసుకుంటారు? $200 కాగితం ఒకటి, 500 కాగితం ఒకటి మీకు ఒకవేళ కనబడింది అనుకో, ఏం తీసుకుంటారు మీరు? 500 కాగితమా? ఆ 2 తీసుకోకూడదా? ఆ 2 తీసుకోక, 2 చెల్లుతున్నాయి కదా. అంటే ఇక్కడ కూడా మీ దరిద్రం ఈ విధంగా ఎంటాడుతుందంటే మీ నుదుటి రాత ఆ విధంగా రాస్తుంది తల్లే. చేతులు పైకి సరేలే చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. మీరు ఏది ఆస్వాదించాలో, ఏది తీసుకోవాలో, ఏది స్వీకరించాలో మీకు అర్థం కావట్లేదు. వ్యర్థమైన దానికోసం ప్రయాసపడుతున్నారు. ఒకసారి మీరు ఆలోచించి నా మాట వినండి. నీ చెప్తున్న ఆజ్ఞలకు అయిపోనండి. మీ జీవితంలో పేదరికం రాకుండా ఇక మీదట నేను మిమ్మల్ని పోషించబోతున్నాను. రెండో విషయం చెప్తున్నానండి, చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుకుందామండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21వ వాక్యం. త్వరగా. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించి తిని వారి వస్త్రములు పాతగిలలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. చప్పలు కొట్టడానికి వచ్చి గట్టిగా సచ్చు చప్పలు కొట్టద్దు. ఇప్పుడు చెప్పండి, దేవుడు పోషించాడు అనుకోండి, 2 విషయాలు జరుగుతున్నాయి. ఆయన పోషిస్తే వస్త్రములు పాతగిల్లవు. రెండో విషయం, ఆయన పోషించాడు అనుకో పాదములకు ఏం రాదంట? వాపు రాలేదు.
40 సంవత్సరాలు దేవుడు పోషించాడు. ఆ ప్రజల మధ్యలో ఆ పోషణ ఎలా ఉంది? నెహెమ్యా భక్తుడు రాస్తున్నాడు ఆ మాటని, దైవజనుడు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? దేవుడు పోషించాడు, కానీ 40 సంవత్సరాలు వాళ్ళ బట్టలు పాతగిలిపోలేదు. ఏ టైలర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బట్టలు కుట్టించుకున్నట్టుగా లేదు. ఐగుప్తు దేశంలోంచి వారు బయలుదేరి వస్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి వస్త్రాలతో వచ్చారో, పాలు తెన్ను ప్రవహించి ఆ దేశంలో అడుగుపెట్టేంత వరకు ఆ వస్త్రాలు మాసిపోలేదంట, చిరిగిపోలేదంట, ఏమండి పాత గెలలేదంట. చప్పలు కొట్టడానికి వచ్చి గట్టిగానండి, గట్టిగా. ఇప్పుడు ఉతికే వాళ్ళు ఎవరున్నారు? కాలర్ దగ్గర ఉన్న మురికిపోదు, కాళ్ళ దగ్గర ఉన్న మురికిపోదు, చేతుల దగ్గర మడత పెట్టుకున్న మడతలో ఉంటున్న మురికిపోదు. ఇప్పుడు చేసేది ఏంటంటే అప్సరాసులాగా ఎల్ల కూర్చోవటం, మాసిపోయిన బట్టలన్నీ మిషన్లో వేస్తూ ఉంటే గిర్రా తిరుగుతూ ఉంటుంది. అదే పిండుతుంది, అదే ఆరేస్తుంది. వాటిని తీసుకుని ఆరేసుకోవటమే. దాంట్లో మురికేం పోయేది కాదండి. ఒకప్పుడు మా అమ్మ ఏం చేసేది, రేవుకి వెళ్ళి బట్టలన్నీ శుభ్రంగా నానబెట్టుకుని సబ్బు పెట్టుకుని మా అమ్మ తెగ ఉతికేది. అప్పుడప్పుడు నేను పోతే నన్ను కూడా వంగబెట్టి నన్ను ఉతకమనేది. ఇప్పుడు ఉతికే అమ్మ ఎవరున్నారమ్మా? ఏమండి బట్టలు ఉతికే మిషన్ లేకపోతే కాపరాలు చేయట్లా. పిండి తిప్పుతున్న మిక్సీలు గ్రైండర్ లేకపోతే కాపరాలు చేయట్లా. వింటున్నారా? గ్రైండర్ ఉందా? గ్రైండర్ లేదా? అలసలు ఏంటి, మా ఇంటికి వెళ్ళిపోతా మా ఇంటికి. బట్టలు ఉతికే మిషన్ ఉందా? నిలిపోయి బట్టలు ఉతికే మిషన్ ఉందా? లేదండి, అది మా ఇంటికి వెళ్ళిపోతా. బట్టలు ఉతికే మిషన్ లేకపోయినా, ఏమండి వాషింగ్ మిషన్ లేకపోయినా, గ్రైండర్ లేకపోయినా, ఏమండి స్విచ్ కొడితే, ఏమండి ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళి పొయ్యి ఊదుకుంటా వంట చేసే మనుషులు ఉన్నారా అని అంటే లేరు. అంతే, కరెంట్లో పెట్టాలి. వీడైతే నాలుగు అట్లేసులు శుభ్రంగా తినాలా. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క అమ్మ ఆమె పని చేయకపోగా పని మనిషిని పెట్టుకుంటుంది. పని మనిషిని ఈ ఒంగు పని చేసుకోదు, కష్టపడదు. చేతులు పైకి దోస్తారో చెప్పండి, ఇంకోసారి చెప్పండి హల్లెలూయా. చాలామంది ఉన్నారండి. కానీ ఇక్కడ రాస్తున్నటువంటి విషయం మీతో చెప్తూ వస్తున్నాను. బట్టలు పాతకెళ్ళలేదు, వేసుకుంటున్న వస్త్రాలు ఎక్కడ చినిగిపోలేదు. అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు నీవు కట్టుకునే బట్టల విషయంలో కూడా ఆయన అంత శ్రద్ధ కలిగి ఉండబోతున్నాడు. నీ విషయంలో నువ్వు ఏ సంవత్సరంలో ఏ బట్టలు కట్టాలో, ఆరాధనకు వచ్చినప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలో, పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎలాంటి బట్టలు కట్టాలో, నీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి యూనిఫామ్ వాళ్ళు వేసుకోవాలో సమస్తమును కూర్చిపెట్టేవాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. మీ పిల్లల బట్టలు మాసిపోవు, అవి చినిగిపోవు, అవి పాతకెళ్ళవు. ఎప్పుడు చూసినా అలాగే కొత్తగా కనబడాలి. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగానండి. కొన్నిసార్లు మా సిస్టర్లను చూస్తుంటే నాకు ఎక్కలేని ఈగో, దాన్ని ఏమంటారు, దాన్ని అసూయ వస్తూ ఉంటుంది నాకు. నా బట్టలు చూస్తేనేమో ఒక రకమైన బిస్కెట్ కలర్లు వస్తూ ఉంటాయి. వాళ్ళ బట్టలు చూస్తుంటే మరి ఏం పెడతారో ఏమో, మరి తెల్లగా బాయిలర్ కోళ్ళు ఉన్నట్టు ఉంటారబ్బా. అలే కొంచెం గట్టిగా చెప్పండి, తెల్ల ఏం పెడతారో ఏమో నాకు అర్థం కాలేదు. ఒక అమ్మని అడిగాను. ఒక ఆమె ఈ మధ్యన ఫోన్ తీసుకుని హొసన్న మినిస్ట్రీస్లో వినుకొండ సిస్టర్లు వాడే బట్టల సోపు గూగుల్ అమ్మ చెప్పు, చేతులు పైకి సరే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అదే బట్టలు పెట్టుకుంటారే రంగు ఏ రంగు చెప్పు గూగుల్ అమ్మ. రోజు పౌడర్ అని వచ్చిందంట. చేతులు పైకి సరేలే చెప్పండి. మంచి మాంసం దొరికేది ఎక్కడో వినుకొండలో. గూగుల్ అమ్మ చెప్పవే. మంచి మాంసం దొరికేది ఎక్కడో.
గూగుల్ అమ్మని అడిగి, నీ బట్టల విషయంలో ఆయన నిన్ను పోషిస్తే నీ కాలు వాపు రాదు. వాపు వచ్చిందనుకోండి, మనిషి నడవగలుగుతాడా? ఒక నీతి మార్గంలో నడవటానికి, పరిశుద్ధమైన మార్గంలో నడవటానికి కొన్నిసార్లు ఆత్మీయులైనటువంటి పిల్లలకి, ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలకి వాపు చేస్తుంది. నడవలేకపోతున్నారు, విశ్వాసంలో నడవలేకపోతున్నారు, కాళ్ళు వాపు. పరిశుద్ధంగా నడవలేకపోతున్నారు, కాళ్ళు వాపు. దేవుని సంఘానికి నడవలేకపోతున్నారు, కాళ్ళు వాపు. పరిచర్య చేయలేకపోతున్నారు, కాళ్ళు వాపు. ఏ కాళ్ళు వాపు చేత ఒకవేళ నీ పాదములు కాస్త బలహీనమైపోయాయో నాకు తెలియదు. ఈరోజు నేను మీతో చెప్తూ వస్తున్నాను, సడలని కాళ్ళను, సడలని చేతులను బలపరుస్తున్న దేవుడు ఈరోజు నీ కాళ్ళు వాపులు తొలగించబోతున్నాడు. ఆయన విశ్వాసంతో చప్పలకొట్టు అనిపించండి. నీ కాళ్ళు వాపులు తొలగించబడుతున్నాయి. బలహీనమైన పాదాలు, బలహీనమైన చేతులు, బలహీనమైన శరీరం స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. అదిగో అదిగో విశ్వసించండి. నీ పాదములకు, నీ చీలమండలానికి బలము కలగబోతుంది. తొలగిపోయేస్తున్నాము, తొలగిపోయేస్తున్నాము. ఆయన పోషిస్తున్నాడు. నీ జీవితంలో ప్రభు మార్గాల్లో నడవటానికి, ప్రభు సన్నిధికి రావటానికి, ప్రభు పరిచర్య చేయడానికి ఇక మీదట నీ జీవితంలో పాదములకు నీకు వాపు కనబడకుండా ప్రభు చేయబోతున్నాడు. ఆయన చేతుల పైకి తామని చెప్పండి. జింక 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 కాళ్ళు ఉన్నట్లుగా మీ కాళ్ళు మార్చబడబోతున్నాయి. ఎత్తైన శిఖరాలకి ఎక్కేటట్లు మీ కాళ్ళను జింక కాలవలే, లేడీ కాలవలు చేయబోతున్నాడు. ఆయన దుప్పు కాలవలే చేయబోతున్నాడు. గుర్రములకు కలిగినంత వేగముతో ఇక మీదట పరిగెత్తబోతున్నాడు. నా దేవుడు చేస్తున్నాడు, అలాగా చేస్తున్నాడు. విశ్వసించు. నీ పరుగు తగ్గదు, నీ నడక తగ్గదు. నువ్వు అడుగులు పెడుతున్న ప్రతి స్థలము దీవెన కలగబోతుంది. వాపు కనబడదు యేసు నామములో, యేసు నామములో కనబడదంతే. గుర్తుపెట్టుకో, జానన్న చెప్పాడు నా పాదాలకు వాపు ఉండదని. ఈ నెలంతా మీరు చూడండి, మీ పాదాలు సుందరమైన పాదాలుగా మార్చబడబోతున్నాయి, సుందరమైన పాదాలుగా మార్చబడబోతున్నాయి. రాజకుమార పుత్రిక, నీవు పాద రక్షణతో ఎంత అందంగా నడుస్తున్నావే, ఎంత అందంగా నడుస్తున్నావు. చేతుల పైకి సలలు చెప్పండి. ఎంత అందంగా నడుస్తున్నావు. అబ్బో మీ నడక మారిపోద్దండి. ఈరోజు నుంచి నా స్టైల్ మారింది, నా నడక మారింది. ఒక పాట, నా రూట్ నా నా ఏంటది. చేతుల పైకి సలలు చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అన్నీ మారిపోవాలి. ఇక ఈరోజు నుంచి వాపు తగ్గిపోద్ది అంతే. ఈరోజు కనపడదా? వాపు కనపడదు, వాపు కనపడదు. పేతురు యోహానులు దేవాలయానికి వెళ్తున్నారు, శృంగారం అనే దేవాలయం దగ్గరికి. ఒకడు బలహీనమైన పాదాలు కలిగినవాడు కూర్చొని ఉన్నాడు. అయ్యా ధర్మం చేయండి బాబు. రేయ్ మా ఆయనకి సరిగ్గా చూడరా. తెల్ల బట్టలు వేసుకుని ఉన్నారు వీళ్ళిద్దరూ. పేతురు, చెప్పండి ఎవరండి? యోహాను. పేతురు, యోహాను. వాడు అడుక్కుంటున్నాడు, ధర్మం చేయండి. మరి మా దగ్గర ధర్మం చేయటానికి వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగింది ఒకటి ఉంది.
నాకు కలిగింది ఒకటి ఉంది. అదేంటంటే చెయ్యి అట్లా పట్టుకొని చాలా సంవత్సరాల నుంచి బైబిల్లో రాస్తుంది 40 ఏండ్లు అని రాస్తుంది. వాడు 40 సంవత్సరాలు వాడు చెయ్యి అట్లా పట్టుకొని, వెండి బంగారాలు మా యొద్దలేవు కానీ మాకు కలిగింది నీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసు నామములో లేచి నడువు. ఒకటో చపట్లో లేచి నడువు. బైబిల్లో రాస్తుంది, ఎప్పుడైతే వాడు లేచాడో వాడు పాదములకు బలము కలిగిన వాడై గంతులు వేస్తూ పాటలు పాడుతూ దేవాలయంలోకి వెళ్ళాడు. దేవాలయానికి వెళ్ళాడు, గంతులు వేశాడు. 40 సంవత్సరాలు గంతులంటే ఏంటో తెలీదు, నడక అంటే ఏంటో తెలీదు, పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పుడు ఆ వ్యక్తికి కాళ్ళకి ఏం లేదు చెప్పండి, ఇప్పుడు వాపు లేదు. యేసు నామములో నిన్ను పట్టి పీడిస్తున్న ఆ బలహీనతలన్నీ కూడా తొలగిస్తున్నాడు. తొలగిపోతున్నాయి అంతే. విశ్వసించు. చప్పట్లు కొట్టండి, కొట్టండి గట్టిగా. అల్లలే చెప్పండి, కొంచెం గట్టిగా అల్లలే చెప్పండి. నీ పాదాలకి బలం, నీ బట్టలో చినుగుదనం, మాపు ఎక్కడ కనబడదు. నా దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. ఇలాగే ఉన్నట్టు నీకు కనబడతాను. మీకు నేను ఇలాగే ఉన్నట్టు మీకు కనబడతా. నన్ను పోషించేవాడు అక్కడ ఉన్నాడు. నా పాదాలకి, నా తొడల్లో శక్తి తగ్గనివాడైనా నాకు తెలుసు. నేను అనుభవిస్తున్న అనుభవం వేరు. చేతుల పైకితో సరళ చెప్పండి. ముక్కుతానే ఉంటా, మూలుగుతానే ఉంటా, అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ దేవుడు నాకు ఇచ్చిందని మాత్రం వదలను. నేను దేవుడు నాకు ఇచ్చింది వదలను. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, నా చుట్టూ ఎలాంటి పరిస్థితులు నన్ను అలుముకుంటున్నా ఒక్కనట్టుకు వదలను. నన్ను పోషించే ఆ గొప్ప తండ్రి నాకుంటే నాకు ఇంకేం కావాలండి? గొప్ప తండ్రి నాకుంటే ఏం కావాలి? భూమి ఆకాశం కలుగు చేసినవాడు, సూర్య చంద్ర నక్షత్రాలను కలుగు చేసినవాడు, సమస్తమును చూసుకునే పోషించే పోషకుడు నాకు ఉంటే చాలు. చేతుల పైకి సరళ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, గట్టిగా సరళ చెప్పండి, మరో సరళ చెప్పండి. 1 2 3 4. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమై నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. చప్పలు కొడదామా? గ్లోరీ, ఓహో, ఆమేన్. గట్టిగా చప్పలు కొట్టు, చప్పలు కొడతాం.
ఉన్నతమైన స్థలములయందు ఈ మహిమ వివరింపగా ఉన్నతమైన ఈ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు ఈ మహిమ ఉన్నతమైన ఈ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నాడు సవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం సవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోని దాచవు ఈనాటికై ఏ నరం ఏలదు. ఆమె నీలోనే దాచవు ఈనాటికై ఈ రుణం తీరదు ఏనాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి చప్పట్లో ఆమె అట్లా చప్పలు కొడదామండి, కలిసి చప్పలు కొట్టాలి. హుషారుగా చప్పలు కొట్టాలి. సారెపై నున్న పాత్రగను చేజారి కోరువక శోధనలను ఎదిరించినను నన్ను సోలి కోనివక. సారెపై నున్న పాత్రగా నన్ను చేజారి శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలి పోనివ్వక. ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా. ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా. నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి. నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి. నా కాపరి నా ఊపిరి నా కాపరి నా ఊపిరి నా కాపరి నా ఊపిరి
నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా 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 నా కాపరి 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 చప్పలు కొడుతూ విశ్వాసముతో ప్రభువా పేదరికం రాదు, బట్టలు మాసిపోవు, పాదములకు వాపు రాదు. పోషిస్తున్నాడు పోషిస్తున్నాడు పోషించబడు. నీ పరలోకపు తండ్రి మిమ్మల్ని పోషించును కాక పోషించును కాక. ఓ నా కాపరి నా కాపరి నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి. చేతుల పైకి తామని చెప్పండి. ఒకటి, ఆయన పోషిస్తే పేదరికం, మొదటి చెప్పండి, పేదరికం ఉండదు. ఈ మాటను బట్టి మీకు అర్థం కావాలి, దేవుడు నన్ను పోషిస్తున్నాడో పోషించట్లేదు. నిజంగా పోషిస్తే నువ్వు సత్యాంత వరకు పేదరికం కనపడదు, నీకు కనపడదు. అంతే. నీ పిల్లల జీవితం కూడా కనపడదు, నీ పిల్లల భిక్షమెత్తుకునే స్థితి కూడా కనపడదు. విశ్వసించు, నీకు అర్థమైపోతుంది. నేను అనుభవిస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు స్థితి ఎట్లా ఉందో నాకు తెలుసు, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలుసు. ఒకప్పుడు ప్రజలు ఎట్లా ఉన్నారో నాకు తెలుసు, ఈరోజున ప్రజలు ఎట్లా ఉంటున్నారో నాకు తెలుసు. ఒకప్పుడు ఎంత సంఘం ఉండేదో తెలుసు, కళ్ళతో మీరు చూస్తున్నారు, నేను చెప్పడం కాదు. ఈరోజున సంఘం ఏ స్థితికి వస్తుందో మీకు తెలుసు. దీన్ని పోషించేది ఎవరో తెలిసినా జానన్న కాదు, నా పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు. నా బట్టలు మాపు రావట్లా, నా పాదాలకి వాపు కనబడట్లా, నా అడుగులు ఎక్కడ తడబడట్లేదు. దేవుడు నడిపిస్తున్న మార్గం కష్టమైన, శ్రమైన, ఇబ్బంది అయినా ఆ మార్గంలోనే వాపు లేకుండా ఆరోగ్యవంతుడిగా తిరుగుతున్నాను నేను. మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం 48వ అధ్యాయం 15వ వాక్యం. 48:15. 48:15 త్వరగా. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచు ఉండిరో, నా పితరుడలైన అబ్రహాము ఇస్సాకులు, యాకోబు ఈ మాట అంటున్నాడు, అబ్రహాము ఇస్సాకు ఎవని ఎదుట నడుచుచు ఉండిరో, ఏ దేవుని ఎదుట నడిచారో ఆ దేవుడు నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెను ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన ఆ దేవుడు ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నీ పిల్లలను ఆశీర్వదించబోతున్నాడు. ఇప్పుడు పోషిస్తున్న దేవుడు నీ పిల్లల్ని ఆశీర్వదించి కాపాడబోతున్నాడు.
అందరు చెప్పుకున్న మాట. పోషించే దేవుడు నా పిల్లల్ని కాపాడబోతున్నాడు. పోషించే దేవుడు నీ పిల్లల్ని కాపాడబోతున్నాడు. నీ పిల్లల్ని కాపాడబోతున్నాడు, నిన్ను కాపాడబోతున్నాడు, నన్ను కాపాడబోతున్నాడు. ఎలాంటి పరిస్థితులు వస్తున్నా పోషిస్తున్న దేవుడు పక్షి తన పిల్లల్ని కాపాడుతున్నట్లు, ఒకడి కన్ను కన్ను పాప కన్ను గుడ్డుని కాపాడుతున్నట్లు, కాపరి తన మందని కాపాడుతున్నట్లు, ఒక రాజు రాజ్యాన్ని కాపాడుతున్నట్లు, ఒక సేవకుడు సంఘాన్ని కాపాడుతున్నట్లు, నేను ప్రకటిస్తున్న ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడు రాత్రనక పగలనక కొనకక నిద్రపోకున నిన్ను కాపాడబోతున్నాడు. ఆయన కాపాడబోతున్నాడు. హాలు తగ్గించే కాపాడబోతూ ఉన్నాడు. ఆయన విశ్వసించు. అద్భుతాలు కలతో చూస్తున్నావు. నీ పిల్లల్ని కాపాడుతున్నాడు, నిన్ను పోషిస్తున్నాడు. ఆ బలమైన దూత దిగిరాబోతున్నాడు. ఈరోజు దిగిరాబోతున్నాడు. విశ్వసించు. నా పిల్లలు ఎట్లా వెళ్తున్నా, ఏ మార్గంలోకి వెళ్తున్నా, ఏ పరిస్థితులు వెళ్తున్నా నా దేవుడు కాపాడును కాక. అందరి చేతుల పైకి తామని చెప్పుకోండి. 3 విషయాలు చెప్పాను. ఆయన పోషిస్తే పేదరికం ఉండదు. రెండవ విషయం, ఆయన పోషిస్తే నీ బట్టలు పాతగెలవు, నీ పాదములకు వాపు రాదు. మూడవ విషయం, యాకోబు అంటున్నాడు, నన్ను ఏ దేవుడు పోషించాడో ఆ దేవుడు మనిషే ఎఫ్రాయిముల్ని వీళ్ళిద్దరిని కాపాడును గాక. పోషిస్తున్న దేవుడు నీ పిల్లల్ని ఎలాంటి జ్వరాలు వస్తున్నా, రోగాలు వస్తున్నా, మార్గాలు వెళ్తున్నా. ఇంకా మీకు చెప్పమంటారా, రేపు గుడారాల పండగకి మీరు వస్తున్నారు కదా, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా నా దేవుడు పోషించేవాడు కనుక మిమ్మల్ని కాపాడబోతున్నాడు. విశ్వసించి విశ్వాసంతో చప్పలు కొట్టండి. ప్రార్థన చేసుకుంటా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన ఫిబ్రవరి నెలంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మీ కనుపాప వలె మమ్మల్ని కాపాడినందులకై, బ్రతికించినందులకై, సజీవులుగా బ్రతికించినందులకై మీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. అనేక పరిస్థితులలో తండ్రి మమ్మల్ని మీరు చేయి విడవలేదయ్యా, మరచిపోలేదు, వదిలిపెట్టలేదు తండ్రి. మీకు స్తోత్రం. భయానికమైన ఘట్టములలో నుండి, భయానిక పరిస్థితుల్లో నుండి మీరు మమ్మల్ని కాపాడి తప్పించినందులకై, మీరు చేసిన అనేకమైన మేళ్ళు ఉపకారములను బట్టి యేసయ్యా మీకు కృతజ్ఞత, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞత స్తోత్రం. అల్లా కమాషందరేని వాత్యాల మారి కమాసుని కమాషందర. పరిశుద్ధాత్మ తండ్రివిగా మీరు బలపరిచినందుకు స్తోత్రం, నడిపించినందుకు స్తోత్రం నాయన. ఆత్మదేవా తండ్రి, ఈ బలహీన మట్టి ఘటముల విషయంలో తండ్రి అయ్యా, స్త్రీ కనినటువంటి నరులము ప్రభువా, మంటి నుండి పుట్టిన మమ్ములను కేవలం నీ మహిమ ఆత్మ శక్తితోనే మమ్ములను బలపరుస్తున్నందులకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ నెల మీ దాసు ద్వారా మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీ స్తోత్రములు నాయన. మంచి గోధుమలతో నేను నిన్ను తృప్తిపరచుదనని వాగ్దానము చేసి ఉన్నారు. మీరు పోషిస్తానని వాగ్దానం చేసిన ప్రభువా మీ స్తోత్రము నాయన. ఆకాశ పక్షులను పోషించినట్లుగా ఈ నెలంతా మమ్మలను, మా బిడ్డలను మీరు పోషించబోతున్నందులకై, పోషించడం ప్రారంభించినందులకై మీకు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము తండ్రి. అయ్యా, మీరు పోషిస్తే వేదలు ఉండరని సెలవిచ్చి ఉన్నారయ్యా తండ్రి నాయన. మీకు మేము సమీపస్తుముగాను, మీ సన్నిధిలో ఉండేడు వారముగాను, మీ మాట శ్రద్ధగా విని ఆజ్ఞల మార్గం నడిపించబడిన వారుగాను ఉన్నప్పుడు మీరు పోషిస్తారు
పోషిస్తానన్నారు తండ్రి. పేదలుగా ఉండనని సెలవిచ్చి ఉన్నారు తండ్రి. మీ స్తోత్ర వ్యర్థమైన వాటిని తొలగించుకునేటట్లుగా మీ కృపను దయచేయండి ప్రభా. అయ్యా నాయన మీకు స్తోత్రము నాయన. మీరు పోషించడం ద్వారా నాయన కాళ్ళకు వాపు రానివ్వకుండా, వస్త్రములు మాసిపోకుండా మీరు కాపాడు ఆశీర్వదిస్తానన్నారు తండ్రి. లేడి కాళ్ళ వలె బలమైన కాళ్ళుగా, శక్తిగా నాయన బలముతో కాళ్ళను పాదములను మీరు నింపమని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. సుందరమైన పాదములుగా తీర్చిదిద్దండి స్వామి. మీకు స్తోత్రములు అయ్యా. మీ పిల్లలను నేను పోషించి వారిని సంరక్షించి కాపాడుతానన్నారు తండ్రి. ఆశీర్వదించి కాపాడే దేవుడుగా, ఈ ఉదయకాలం పోషించే దేవుడుగా మీరు దిగి వచ్చి ఉన్నారు. అన్ని విషయాల్లో తండ్రి వాక్కున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో, మా బిడ్డలందరి జీవితాలలో, సేవకులు మా జీవితాల్లో మీరు పోషించే అద్భుతమైన ఆశ్చర్యమైన మహిమగల ఉన్నతమైన కార్యములు ఈ నెలలో మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రం. ప్రతి కార్యములు ఆరోగ్యములో చేయమని క్రీస్తున్నందుకై స్తోత్రం. మీ దాసులు ఇంకా నువ్వు రెట్టింపు అభిషేకం, కృప, బలము ఇచ్చి మీరు అనుగ్రహించి ఇంకను బలపరిచి వాడుకోనండి నాయన. మీకు బలలో పాల్గొని ప్రతి ఒక్కరిని మీ నిత్యత్వానికి వారసులుగా సిద్ధపరిచి మీకు అన్ననామానికి మహిమ తెచ్చుకొని మీరు అక్కడికి సిద్ధపరచమని యేసుక్రీస్తు శక్తి గల నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము, సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మనకు తోడై ఉండి మనల్ని శ్రేష్టమైన గోధుమలతో పోషించును కాక. గట్టిగా ఒకసారి ఆమెను చెప్పండి.